అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో, ఇయాల నేను బయటికి పోతున్నా. మన వ్లాగ్ ఏంది అనేది మీరు కంటిన్యూ‌గా చూస్తే అర్థమైపోతదనమాట. ఆఫ్‌కోర్స్ థంబ్‌నెయిల్ చూస్తే కూడా అర్థమైపోతది. బట్ ఎగ్జాక్ట్‌గా ఏంది అనేది కంటిన్యూ‌గా వీడియో చూస్తే అర్థమైతుంది. సో, నేనైతే ఇప్పుడు రెడీ అవ్వాలి. సో, రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా నాకు గావాల్సింది ఫేస్ మంచిగా క్లెన్స్ చేస్తా, మాయిశ్చరైజర్ రాస్తా, నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేస్తా. సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. సో, మీ అందరికీ తెలుసు నాది ఆయిలీ ఇంకా యాక్ని ప్రోన్ స్కిన్ అనమాట. సో, నాకు బెస్ట్‌గా సూట్ అయ్యింది ఈ ఆక్వాలాజికా వాళ్ళది రేడియన్స్ ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. సో, ఇందులో వాటర్ మిలన్ ఉంటుంది. అది హైడ్రేట్ చేస్తది. మన స్కిన్‌కి మంచి న్యాచురల్ గ్లోని ఇస్తది. నియాసినమైడ్ ఉంటుంది. ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది. యాక్ని మార్క్స్‌ని తగ్గిచ్చేస్తుంది. మోస్ట్ హై ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అనేటివి హెవీగా ఉంటాయి, గ్రీజీగా ఉంటుంది, వైట్ కాస్ట్ ఇచ్చేస్తుంది. కానీ ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ అనేది అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. స్కిన్‌లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. కావాలంటే అప్లై చేస్తారండి. సో, ఫస్ట్ టెస్ట్ వచ్చేసి టెక్స్చర్ ఇంకా అబ్జార్ప్షన్ అనేది మీకు చూపిస్తా. చూసిరా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ స్కిన్‌లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చూసిరు కదా? యెస్. అస్సలు వైట్ కాస్ట్ లేదు. ఫేస్ మీద కూడా అప్లై చేస్తా. సో, ఇది సూపర్ లైట్ వెయిట్ టెక్స్చర్ క్విక్‌గా అబ్జర్వ్ అయిపోతుంది. అస్సలు గ్రీజీగా ఉండదు. ఇందులో ఎస్‌పీఎఫ్ 50 అండ్ PA++++ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. రేడియంట్ స్కిన్ ఫర్ ఆయిలీ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్‌కి. సో, ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, కలర్ ఫ్రీ, పెటా అప్రూవ్డ్, క్రూయాలిటీ ఫ్రీ, వేగన్ ఇది అండ్ ఫ్రీ ఆఫ్ సల్ఫేట్స్, పారాబెన్స్ అండ్ మినరల్ ఆయిల్స్. చూసిరా స్కిన్‌లోకి ఎంత ఈజీగా బ్లెండ్ అయిందో. అస్సలు వైట్ కాస్ట్ లేదు. అస్సలు గ్రీజీగా లేదనమాట. అండ్ నా స్కిన్‌కి మంచి ఒక రేడియంట్ గ్లో కూడా వచ్చింది కదా! సో, నేనిప్పుడు మీకు బ్లోటింగ్ పేపర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తా. చూసిరా ఎంత క్లియర్‌గా ఉందో. అస్సలు గ్రీజీగా లేదు. సో, ఇప్పుడు ఫేస్ మీద చూసిరు కదా! బ్లోటింగ్ పేపర్‌కి అసలు ఆయిల్‌నెస్ అనేది అతకలేదు. ఇంకా ప్రూఫ్ కోసం మీకిప్పుడు 2 సన్ స్క్రీన్‌లు టెస్ట్ చేసి చూపిస్తా. సో, ఇటు సైడ్ హ్యాండ్‌కేమో ఆక్వాలాజికాది రాస్తా. ఇటు సైడ్‌కేమో ఇంకొక సన్ స్క్రీన్ రాస్తా. చూసిరా ఇది ఎట్లా వైట్ కాస్ట్ ఉంటుందో. అసలు బ్లెండ్ అవ్వలేదు. గ్రీజీగా వైట్ కాస్ట్ అంతుంది. ఇప్పుడు బ్లోటింగ్ పేపర్ టెస్ట్ చేసి చూపిస్తా. బ్లోటింగ్ పేపర్ ఇది ఆక్వాలాజికాది. చూసిరా? యెస్. కొత్త దాని లెక్క ఉంది బ్లోటింగ్ పేపర్. నెక్స్ట్ ఇది. ఓహ్ మై గాడ్! పెట్టగానే చూడుర్రి ఎట్లా అతుక్కుందో. చూసిరా ఎంత గ్రీజీగా ఎంత హెవీగా ఉందో. బ్లోటింగ్ పేపర్ అంతా తడిసిపోయింది. సో, ఇదేమో ఆక్వాలాజికాది ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందో చూడండి. అస్సలు గ్రీజీగా లేదు. ఇదేమో వేరే సన్ స్క్రీన్ అప్లై చేసిన హ్యాండ్ అనమాట. బ్లోటింగ్ పేపర్ చూడుర్రి ఫుల్ ఆయిల్ వచ్చేసింది. సో, మీకు గనక ఆయిలీ స్కిన్ అండ్ అట్లనే యాక్ని ప్రోన్ స్కిన్ ఉంటే ఈ ఆక్వాలాజికాది రేడియన్స్ ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్, వాటర్ మిలన్ ప్లస్ నియాసినమైడ్ ఉన్న ఈ సన్ స్క్రీన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీ స్కిన్ మీద ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్ చేయండి. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ ఆక్వాలాజికా అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అవైలబుల్‌లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్‌ని గనక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో, లైట్‌గా కొంచెం మేకప్ ఏసుకొని, జుట్టు సెట్ చేసుకొని మనం డైరెక్ట్ ప్లేస్‌లో కలుద్దాం. ఇయాల నేను వెజ్ హలీం చేస్తున్నా. మీరిన్నది కరెక్టే. రంజాన్ వచ్చిందంటే అందరూ మటన్ హలీం లేకపోతే చికెన్ హలీం తింటారు కదా! ఈమెంది వెజ్ హలీం అంటున్నారా? అందరి లెక్కనే పాపం వెజ్జోళ్ళకి కూడా హలీం టేస్ట్ ఎట్లుంటుందో చూడాలా, తినాలని అనిపిస్తది కదా! అందుకోసమే నేను వెజ్ హలీం చేస్తున్నానన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఈరోజు మా బాధితులు ఏమవుతారో చూడుర్రి లాస్ట్ దాకా వీడియో. అప్పుడే తెలుస్తుంది నిజంగా హలీం చెప్పు పగిలిపోతుంది. వాడికే ఫస్ట్ తినిపిస్తుంది సోనుగాడికి. ఎంత బాగా చేశారా! చలో రండి వెజ్ హలీంకి కావాల్సినవి. సో, ఈ పప్పులు ఉన్నాయి చూసిరా, ఈ పప్పులు మటన్, చికెన్‌లో కూడా వేస్తారు. ఇప్పుడు మరి మటన్ లాంటిది, చికెన్ లాంటి ఫ్లేవర్ కోసం మనమేం యూజ్ చేస్తున్నామో తెలుసా? ఇగో ఇవి సోయా చంక్స్ గ్రెయిన్స్ అన్నమాట. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ ఇట్లా మిక్సర్ చేసి పొడి పొడిగా దొరుకుతుంది అన్నట్టు. రెడీమేడ్‌గా దొరికింది. ఒకవేళ ఇది గనక మీకు అవైలబుల్ లేకపోతే మిల్ మేకర్ నీళ్ళలో ఉడకబెట్టుకొని మంచిగా ఒక్కసారి ఇట్లా జుయ్యమని ఏమంటారు మిక్సర్‌లో తిప్పిరంటే ఇట్లా పొడి పొడి అవుతుంది. కాకపోతే పచ్చిగా ఉంటుంది. ఏం కాదు ఎట్లున్నా. సో, ఇది ఇయాలటి మెయిన్ ఇంగ్రీడియంట్. మనకు చికెన్ ఇంకా మటన్ లాంటి టేస్ట్ ఇది ఇప్పిస్తదనమాట. సో, ఇది ఒకవేళ మటన్, చికెన్ మీ పిల్లలు కూడా తినకపోతే ఇది పెట్టండి. వీళ్ళకు హలీం టేస్ట్ చూపించినట్టు అవుతుంది. దగ్గరికి రండి కావాల్సిన వస్తువులు చూపిస్తా. సో, శనగపప్పు, తొగరపప్పు అదే కందిపప్పు, ఓట్స్, మినపప్పు, దొడ్డు రవ్వ,
అదే ముంబై రవ్వ, నువ్వులు, పెసరపప్పు, పెరుగు, పాలు, పుదీనా, ఈ సోయా గ్రెయిన్స్, పిస్తా, జీడిపప్పు, బాదం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత మసాలా, మిరియాలు, లవంగాలు, సాజీర, నల్ల యాలకు, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క అండ్ నెయ్యి, సాల్ట్ కూడా కావాలి. ఈ మిరియాల ప్లేస్లో తోక మిరియాలని దొరుకుతాయి, అవి కూడా వేయాలి. బట్ అవి నాకు ఎక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో దొరకలేవు. అట్లనే రోజ్ పెటల్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్, కానీ అవి కూడా నాకు దొరకలేవు. దాని తర్వాత ఎర్రపప్పు. సో ఎర్రపప్పు లేకున్నా ఓకే అని చెప్పేసి ఇన్ని పప్పులు ఉన్నాయని లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో, అందుకోసమని ఇక దాన్ని అవాయిడ్ చేసిన. సో మీరు గనక ఉంటే ఖచ్చితంగా తోక మిరియాలు, ఎర్రపప్పు, రోజ్ పెటల్స్ ఈ 3 కంపల్సరీ యాడ్ చేసుకోండి. చలో స్టార్ట్ చేద్దామా. హలీం అంటే పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఇంత పెద్ద హండీలు పెట్టి ఊకే కలుపుతూనే ఉండాలి. వెజ్ హలీం కూడా 2 hours దాకా టైం పడుతుంది, కాకపోతే కలపాలి, విజిల్స్ వస్తాయి అన్నమాట. అన్ని గంటలు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. చాలాసేపు దీన్ని కూడా కలుపుతూనే ఉండి లాస్ట్ 15 minutesకి సిమ్లో పెట్టి ఉడికియాలి. చలో సో ఇప్పుడు హలీంకి కావాల్సిన మసాలా తయారు చేస్తున్నాం అన్నట్టు, దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఏమేమి వేయాలో చూపిస్తా. ఈ గిన్నెడ పెడుతున్నా. బాదం పప్పు కొంచెం, ఓట్స్, పెసరపప్పు, దొడ్డు రవ్వ, తొగరపప్పు, కందిపప్పు, నువ్వులు, శనగపప్పు అండ్ పెసరపప్పు ఇవన్నీ వేసినాక పచ్చిమిర్చి పక్కకు పెట్టుకుందాం. ఇది నెయ్యిలు వేయాలా. ఇవన్నీ ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, గిన్నె, ఇవన్నీ మసాలాలు ఇందులో వేసేయాల. సో ఇట్లా అన్నీ వేసిన తర్వాత దీన్ని పొడి పొడిలాగా చేసేయాలన్నమాట. మిక్సీ ఇట్లా జుయ్యి మనం ఒకసారి పట్టాలా, ఒకసారి 2 సార్లు చూద్దాం. బరసనే పట్టుకోవాలా, లేకపోతే ఉడికి మొత్తం ఇట్లా పేస్ట్ లెక్క అయిపోతుంది. జస్ట్ ఇట్లా అన్నీ ఒకసారి కలిసేందుకు అంతే. బరస గరుకు అంటే తెలుసా, ఇట్లా రఫ్గా స్మూత్గా కాకుండా. నువ్వు ఇంగ్లీష్ మీడియమా సోను? ఎవరన్నా ఉచిత సలహాలు లేకపోతే ఏమంటారు కావాలని మాట్లాడినాం అప్పుడు అలా తినకుండా ఇట్లా పెట్టుకోవాలి. నీ మీద కోపం కొద్ది 4 సార్లు తిప్పినారా సోను, దీనికి ఏమైనా కావాలా? ఏం కాలేదులేండి. మసాలా స్మెల్ వస్తుంది చూడరా, అంత వద్దులే. హలీమైనాక మొత్తం నువ్వే తింటావేమో. దోలు తీరిపోయింది. సో ఇప్పుడు అసలు పని స్టార్ట్ చేయాలి మనం. ఇవి పిస్తాలు, బాదం అండ్ జీడిపప్పు, కిస్మిస్ వేస్తే స్వీట్ అవుతుంది. సో దీనికి హలీం స్వీట్ ఉంటుంది సోను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. దీన్ని కూడా చిన్న ముక్కలు చేద్దాం, లేకపోతే హలీంలా ఉడకలేదు ఫాస్ట్గా. డౌట్ కరెక్ట్ కానీ కరెక్ట్ ఇవాళ హలీం చేసేటప్పుడు బాగుంది బయటికి పోయిండు. అది ప్లానింగ్ తో చేసిందా లేదంటే? అందుకే, ఎందుకంటే బావ నాన్ వెజ్ తింటాడు, ఇట్లాంటి వెజ్లు తినడు. కాబట్టి బావ లేనప్పుడు నీ కోసం నువ్వు చికెన్, మటన్ తినడు, ఎగ్గు తింటాడు, ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ తింటావా? తింటావు. సో సోను రాక కాదు, ఎప్పుడు ఉంటావు అనుకో ఫ్రేమ్లో గుండె మీద చేసుకొని నా కిచెన్, నాకు ఇష్టమైన ఇంకొక ప్లేస్ దేవుడు రూమ్ తర్వాత నా వంటకి ఎన్ని మార్కులు వేస్తావో హానెస్ట్గా చెప్పాలి. ఒకవేళ నీకు ఆన్సర్ చెప్పబుద్ధి కాకపోతే ఇక్కడ నుంచి మింగేయచ్చు. డిపాజిట్ చేసిన దాంట్లో అయితే అవుట్ ఆఫ్ 10 8 వేస్తా. ఇంకా 2 ఎందుకు తగ్గినా తెలుసుకోవచ్చా సార్? నెక్స్ట్ టైం రిపీట్ ఇంకా కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఇంకా పప్పు దగ్గర రాయిపోయావు నువ్వు. అర్థమైంది సార్, మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ ఏం చేస్తే 10 అయితే చెప్పండి, చేస్తా. మంచి హలీం మంచి చేస్తే 10 వేస్తా. 10 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రావాలి దేవుడా 10 రావాలి. సో ఇది కుక్కర్లో వేస్తున్నాం మనం. నాకు తెలుసు అల్యూమినియం కుక్కర్లు వాడొద్దు అని చెప్పేసి, కాకపోతే కొన్నాయి పడేయలేము కదా. స్పెషల్గా నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక డ్రెస్ చినిగిపోయేదాకా వేసుకున్నప్పుడు, వస్తువులు ఖరాబ్ అయ్యేదాకా వాడినప్పుడు, షాంపూలు గిన క్రీములు గిన అయిపోయినప్పుడు అలా నీళ్ళు పోసి ఇట్లా వేసుకున్నప్పుడు, ఒక సబ్బుని ఇంకో సబ్బుకు అతకబెట్టి అయిపోయేదాకా వాడినప్పుడు నాకు చాలా తృప్తి వస్తుంది. అందుకోసమే స్టిల్ ఇప్పటికి నేను చచ్చిపోయేదాకా కూడా అవి కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఇంత మంచిగా ఉన్న కుక్కర్ని పడేయలేదు. నాకు ఇట్లా ఖరాబ్ అయ్యేదాకా పడే బుద్ధి కాదు. పడేయకపోతే ఏమైతే వాళ్ళకని ఇచ్చేయచ్చు కదా అని మీరు అనొచ్చు. మనకు పనికిరాని వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చదు. వాళ్ళకు కూడా పనికొచ్చే వస్తువు అయితే ఇవ్వాలి. ఇది తింటే మనకు ఖరాబ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు కదా. అందుకోసమే ఉంటే మనం వాడాలి, లేదంటే పడేసేయాలి.
మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దు కదా, అందుకోసమే. సో ఇది దీనికి నో ఆయిల్, ఓన్లీ నెయ్యి. సో ఇది నెయ్యి వేస్తున్నా. ఇంత వేస్తున్నాను అనుకోకండి, అంతే వేయాలి. ఇట్లా మీద హలీంలో ఏమంటారు నూనె తేలాలి కదా, మళ్ళీ హలీం అంతా అయినాక మళ్ళీ మీదకేం చేస్తాను నేను ఎట్లన్నా. కొత్తిమీర మర్చిపోయినా, అందుకోసమే పుదీనాలోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఓకే, సో నెయ్యి గరం అయింది, పచ్చిమిర్చి వేస్తున్నా ఫస్ట్. ఈ సోయా ఉన్నాయి కదా అది గోలాలి కొద్దిసేపు. ఇగో ఇట్లాంటి స్పూన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇట్లా 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 దీనికి అనొచ్చు, అండ్ ఉండలు కట్టకుండా కలపడం ఈజీ అవుతుందని. సోయా ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఈ స్టవ్ అని స్లిమ్లో పెట్టిన ఎందుకంటే కదా సార్ స్లిమ్ అని, నువ్వు ఏమన్నా స్లిమ్లో పెట్టిన ఎందుకంటే కదా సార్ స్లిమ్ అని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? స్లిమ్ అనరు, సిమ్ అంటారు. సిమ్మా నేర్చుకో పోయి ఫస్ట్. అది స్లిమ్ వస్తుంది కదా అందుకే. అబ్బా అబ్బా వేస్ట్ వెళ్ళు. కొద్దిసేపు ఇట్లా మరీ మాడిపోయేదాకా కాకుండా ఇట్లా దూరగా వేయిద్దాం, చాలా ఈజీ. అక్క నువ్వైతే ఈ వీడియో దగ్గర చూసినావు కదా, ఈ వీడియో నువ్వు చేసి చూపించే బదులు ఆ చేసిన వీడియోని అప్లోడ్ స్టోరీ పెడితే దాంట్లో చూసి చేసుకుంటారు కదా, దాన్ని మళ్ళీ చేస్తాడు అదేదో మాకు తినబెట్టుడు, ఇదంతా ఎందుకు? ఓకే, నువ్వు ఇండైరెక్ట్గా కాపీ కొడుతున్నావు అంటున్నావు కదా. కాపీ కొడుతున్నా. సరే ఓకే ఓకే చెప్తాను, అన్ని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ది ఇన్స్పిరేషన్, ఎందుకంటే హలీం మా అక్కడ చేసుకోరు, మాకు తెలియదు కాబట్టి చూసే నేర్చుకుంటాం. పుస్తకాలు ఉన్నాయి, ఒకటో తరగతి పుస్తకాలు చదివినామని చెప్పేసి మళ్ళీ నీకు వేరే పుస్తకం ఉండదు, అందరికి ఒకటే పుస్తకం ఉంటుంది కదా. పుస్తకం చూసి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాం కదా, అట్లా వేరేటోళ్ళ రెసిపీ అనేది పుస్తకం చూసి చదవాలి, ఎగ్జామ్ రాయాలి. 2 వంట చేసేటోళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి నా చేత్తో టేస్ట్ ఎట్లుంటుందో చూపియాలి. 3 అట్లా వీడియోలో చూసింది నువ్వు చూడు సోను అంటే చూస్తావు, కానీ నువ్వు నాన్ వెజ్ తినవు, నీకు దొరకాలి అంటే కష్టం. నీలాంటి నాన్ వెజ్ తిననోళ్ళ కోసం వండి తినిపించవచ్చు. ఇట్లా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి సోను సుధీర్. సపోర్ట్ కొడతా, కింద పెట్టి కొట్టు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసి. ఇప్పుడు చూడండి ఇక ఉండదు సోను. అబ్బా సన్నగా పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీర, నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్లు వేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా, ఇదంతా జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ వేసినా కదా, ఈ పొడి వేయాలి. తర్వాత ఆ మసాలా పొడి వేసి మంచిగా నీళ్ళు పోసి ఉడికియాలి, ఇక దమ్మారు ఉడికియాలి. దమ్మారా అంటే ఎక్కువ, ఓకే. ఇట్లా చెయ్యి ముందు పోయింది అట్లా. నువ్వు నా అండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. సో అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఇంత పని చేస్తాడు అసలు ఎట్లా చూసుకుంటాడో అక్కను అని అంటారు. చూసుకున్నాడు, బాగానే చూసుకుంటాడు. వాడికి కావాల్సిన ప్రొఫెషనల్ పని కూడా ఎప్పుడు వాడికి 10 లక్షల వెడ్డింగ్ ఉన్నా సరే నో చెప్పాడు. నాకు కావాలి అంటే 10 లక్షలు తీసుకోలే పాపం, వాడు వెరీ నామినల్ ఏమంటే. కాకపోతే నా ఫోన్కి 3 కాల్స్ వస్తాయి. ఒకటి మా ఆయన పొద్దున్న లేవ్వంగానే రాత్రి వరకల్లా, సోను ఒక 4 సార్లు, తర్వాత అజ్జు. నా కాల్ లిస్ట్ ఇటీరా సోను చూపిద్దాం. ఇగో ఇట్లా గంగా, సోను, ఇలా సృజనకు హ్యాపీ బర్త్డే ఎప్పుడు కృష్ణ, గంగా, అజ్జు, సోనా సోనా సోనా. బావ తర్వాత నువ్వా అనేది నీకు పెళ్ళం వచ్చినాక, నీ పెళ్ళం వచ్చినాక కూడా నాకు ఇట్లనే ఏ రాత్రి వీస్తే ఆ రాత్రి వచ్చి నా కోసం నిలబడితే అప్పుడు. ఇప్పుడు ఏకాకి పక్షివి కాబట్టి వేసుకొని వచ్చేసి నేను నిలబడ్డా అంటే నడవది. చెప్పు రిక్వైర్మెంట్ ఏమని శాలలో పిల్ల యాక్ట్ సరే అమ్మాయి బాగుంటే ఉంటే అమ్మాయి బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి కదా, కింద అదే పెడతారు. కానీ చెప్తాను నేను మా వాడికి బాగాలేవు, బాగుండు. మా వాడికి సన్నగా హైట్గా అంటే ఈయనకు తగ్గట్టుగా కళగా కావాలి. తర్వాత ఈయనకు ఒక హ్యాష్ట్యాగ్ ఫోటోగ్రఫీ అని పెద్ద కంపెనీ ఉంది. ఈ డిజిటల్గా లేకపోతే సోషల్ మీడియా పరంగా కొంచెం యాక్టివ్గా ఉండి కలిసి బిజినెస్ రన్ చేసుకునేటట్టు ఉండాలి. తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్లా మాతోనే తిరుగుతాడు, మాతోనే ఫామ్ హౌస్లోకి వస్తాడు, మాతోనే పెళ్ళిళ్ళకి వస్తాడు, ఫంక్షన్లోకి వస్తాడు, మాతోనే ఉంటాడు. కాబట్టి మీరు వచ్చేటోళ్ళు ఎవరన్నా ఇట్లా ఇక్కడ పక్కకు నిలబడి కళ్యామాకు కొత్తిమీర కట్ చేసేటట్టు ఉండాలి. తప్పితే ఏడున్నావు ఒకసారి ఫోటో పంపు అట్లా అనేటోళ్ళు వద్దు మాకు. ఒకవేళ అట్లా అనేటోళ్ళు కనుక వీళ్ళ లైఫ్లోకి వచ్చిరనుకో, వీడు బ్లాక్లో ఉంటాడు, అప్పుడు ఫోన్ నెంబర్ కూడా పనిచేయదు.
ఓకేనా. సో పెళ్లి చూపులకు పోయినప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఫ్యామిలీ అడగకన్నా ముందే నాకు అక్క అంటే ప్రాణం, అక్క బావ నేను రోజుకు 4 సార్లు కలుస్తాను కాబట్టి నాతో పాటు 2 సార్లు వచ్చినావు ఓకే అని చెప్పడు. కానీ ఇట్లా నా లైఫ్ ఉంటుంది ఉండాలి అని చెప్తాడు అనుకుంటున్నా. ఏమో తెలియదు. సో ఇది పిస్తా, జీడిపప్పు, బాదం పౌడర్. ఇది ఒక్క సెకండ్ ఇట్లా అయిపోయాక ఆ మసాలా వేసేద్దాం. మసాలా నాకెందుకో కలర్ఫుల్గా ఉంది, బాగా వస్తుంది అనిపిస్తుంది, గట్టి నమ్మకం. నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తా. నెయ్యి వేసి నీళ్ళు పోసి ఉడికిద్దాం. నెయ్యి అంతా వేసేస్తాను ఓకే. ఎస్, ఇప్పుడు నీళ్ళు పోసే సమయం ఆసన్నమైంది. ఇంకా పడతాయి ఓకే. ఇప్పటి సందిగా లో ఫ్లేమ్లోనే పెట్టాను, స్లిమ్గా పెట్టాను సోనగాడన్న. కలుపు కొద్దిసేపు ఇది ఉడికినాక సిమ్లో పెడదాం ఓకేనా. అది 15 మినిట్స్ ఉడకాలి సోను. లాస్ట్కి నా చేయి వల్ల వచ్చిందంట వీగి ఇప్పుడు కలిపి అంత లేదులే. మంచిగా వచ్చింది రాలేదు తెలియాలంటే కూడా తినాలా. కలుపు మంచిగా ఉండలు లేకుండా కరెక్ట్ 15 మినిట్స్ టైం పెడదాం రా సోను. 2 సోను నేను పెళ్లి సంబంధాల గురించి చెప్పిన నువ్వు ఇట్లా ఎయ్యకు రారు వస్తారు పిల్లగాడు మన జోయల్ కూడా అనుకుంటా. ఇంకా సినిమాలా ధనుషు ఎదురాది ఇంకా బీటెక్కి సంబంధించిన ఒక సినిమా ఉంటుంది అట్లా చేసేదే లేక పక్కింటి ఆటిపోయి అలా కూతురు వాడేసేటప్పుడు పోయి సీరియల్ చూస్తాడు చూసినావా, అట్లా అత్తలు వదిలేలు ఉంటే మీకు ఇట్లా చేస్తాడు సరేనా. మంచిగా కలుపు సోను, ఇట్లా రౌండ్గా కలిపి ఇట్లా పట్టుకో, దీనికి చేయి పట్టుకో ఫస్ట్. అది కింద పడ్డా అనుకో నువ్వు అవుతావు నా చేతిలో. ఇంకా కొన్ని నీళ్ళు పోయాలి సోను. మీరు కంగారు పడవాకండి ఫ్రెండ్స్. ఇది 15 మినిట్స్ సిమ్లో ఉడికించిన తర్వాత పప్పు రుద్దే దాంతో లేకపోతే ఆలుగడ్డలు స్మాష్ చేసేదాంతో మనం స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా తీసి పెట్టాలి టిప్పు, ఎందుకంటే ఆల్రెడీ వేడికి ఇట్లా వచ్చింది ఒక పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ తీసేయాలి. టైం చూడ సోను 5:16కి క్లోజ్ చేసేయాలి ఓకే. ఏ వంట చేసినా మాకు చాయ్ కంపల్సరీ కదా సోను. సో నీకు బాగా ఇష్టమా నేను ఇష్టం ఏందిరా కెమెరా ఇష్టం. నువ్వు టైం పాస్ అట్లా ఫోన్ చేస్తా ఉంటుంది. బ్లాక్ చేస్తా ఇప్పుడే. అరే బావా అన్న ఒకసారి ఇయ్యద్దు, ఫస్ట్ పాలు మరగాలి తర్వాత చాయ్ నేనేం హోటల్లో ఇట్లా మరిగితే అప్పుడు చాయ్ పత్తా టేస్ట్ పాలకి మంచిగా అంటుతుంది. ఇవన్నీ చెప్పకన్నా ముందు అక్క చాయ్ మాత్రం సూపర్ పెడతా అన్నాడా, నా స్టైల్ ఇంతే. తర్వాత ఇప్పుడు దించేటప్పుడు ఒక 2 ఇలాచీలు పెడితే మంచిగా అంటే ఇంకా వేరే పెడితే నేను నీ పేరు మీద టీ స్టాల్ పెడుతున్నా పెడుతున్నా అయితే ఓకేలే. ఇట్లా 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 మన అలీం నానాలి చికెన్ అలీం అనుకోవాలి వాళ్ళు మొత్తం. వాళ్ళు ఇంటే చాలా అరే భోజనం కూడా చేయరు వాళ్ళు పాపం. అంటే నిజంగానే చిన్ని సేమ్ హోటల్ వేసినట్టు చేసినవి చిన్ని నువ్వు అట్లా అనాలే. నేను ఫస్ట్ మా ఆయన చిన్ని అని మంచిగా పిలుస్తాడు, చిన్ని చిన్ని అట్లా కాదు. అది మారినప్పుడు ఆ కట్ట మూతి వంకర పోతూ ఉంటుంది. నువ్వు ఎట్లా పిలుస్తున్నావు మరి చిన్ని అంటారా నీకు? చిన్ని అంటాడా మా ఆయన ఏమన్నా? నీ ప్రేమను అంటారా? అమ్మో చాయ్ నిమ్మకాయ రసంలో పోసేవారు రే. ఆగో ఆగో ఏ వెరీ గుడ్ ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తున్నావు ఇప్పుడు. చాయ్ నిలతలికి అబ్బా సోని ఎంత లంగాని అయితే కావాలని ఒలక వస్తావు కదా ఎప్పుడు. అది గిన్నె సక్క లేక వాడది, ఇది గిన్నె ఇట్లా ఉంది. నీకు సక్క పోయాక మా ఇంటికి వచ్చి మా గిన్నెలు మంచిగా లేవంటావేంద్రా. చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి. చాయ్ కింద పడకుండా పోయొచ్చు కానీ అక్క ఇట్లా పని చేసి ఇష్టం నాకు. అక్క పని చేస్తానని చెప్పి ఇట్లా యూజ్లెస్ ఫెలో. సో ఇట్లా కరెక్ట్ 15 మినిట్స్ తర్వాత మేము పొయ్యి కట్టేసినాము. అయితే స్మెల్ అయితే వస్తుంది హలీం లెక్కనే. సో ఇది 15 మినిట్స్ ఇంట్లో పెట్టినప్పుడు లైట్గా కింద మాడినట్టు అవుతుంది. ఒక 2 విజిల్స్ దాకా వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 2 విజిల్స్ నిజంగానే వచ్చినాయి. ఇంకా కొద్దిసేపు ఆపదాం అనుకున్నాం కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పేసి బంద్ చేసి తర్వాత దాని ఆవిరి
70% పోయేదాకా వెయిట్ చేసి ఒక 30% మేము లేపేసినాం. ఎందుకంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం, ఉడికినట్టు అనిపించకపోతే ఇంకో విజిల్ వేయాలి కదా, అందుకోసమని. చలో ఓవెంచదామా. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? ఏ ట్రారా మన హలీం అయిందిరా వేస్ట్ ఫెలో. ఇగో ఇట్లా మంచిగా స్మాష్ అయిందో లేదో, ఇట్లాంటి స్పూన్లు అవి చూస్తే అర్థం కాదు. ఈ చెక్క పెట్టడానికి ఇట్లా పెట్టగానే ఇట్లా హలీం ఇట్లా జారాల ఇట్లా. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం మిరియాల పొడి మా శ్రీరామ్ దంచుతుండు, ఇవి జీడిపప్పు, కొద్దిసేపు ఇట్లా వీళ్ళకి సెపరేట్ వేసి వచ్చినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఇట్లా నెయ్యిలో గోలిచ్చిన జీడిపప్పు, పచ్చిమిర్చి అట్లా పెడితే మ్యాడ్ ఉంటుంది, అందుకోసమని. సోను చూసినావా దొరుకుతుంది ఇసుంటి హలీం మేడన్నా. కొంచెం పైనకించి మిరియాల పొడి వేస్తున్నా, కొంచెం వేస్తాం ఘాటు కోసం. నీలో ఒక కళాకారుడు ఉన్న విషయం నాకు ఈరోజు తెలిసింది. ఫస్ట్ ఒకటి రెడీ చేస్తాం, తర్వాత ఇంకోటి చూస్తాం. సో ఇది పెద్దది ఇట్లా పెట్టినా ఇవాళ స్థాళ్ళకి ఇట్లా ఇచ్చేసేందుకు. ఇదేమో ఇప్పుడు శ్రీరామ్, నేను, సోను ముగ్గురం తింటాం. శ్రీరామ్ సోని, ఓకే ఓకే ఓకే. సో ఇట్లా మీదకించి నెయ్యిలో గోలిచ్చిన జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత హలీం. అరే కమ్మ ఉందిరా, నా ఫస్ట్ కస్టమర్. తిడు శ్రీరావు. అన్నిట్లో ఒక బయటలో రావాలి కదా. నిజంగా చెప్పు శ్రీరామ్. అక్క వెజ్ అంటే ఎవ్వరు నమ్మరక్క. అవునా? నేను కొంచెం టేస్ట్ చేసిన నిన్న రాత్రి, మరి అట్లనే ఉందో లేదో చూద్దాం. సోన్ దుకాణంలో తిన్నట్టు ఉన్నదిరా. కమ్ మా సోన్ గాడు కాదు, ఇప్పుడు మటన్ తింటే దాని టేస్ట్ ఎట్టున్నారు కదా, అది తినే కదా నేను. బాగుందా బాగాలేదా చెప్పాలి. బాగుందా? థ్యాంక్ యూ సోను. సోను 9 మార్క్స్ అయ్యి సోను. నాకు బూతులు వస్తాయి సోను చెప్తున్నా వల్ల. 10 వేస్తా అన్నావురా. 8.5. ఖతర్నాకుంది. వెజ్ అంటే ఎవ్వరు నమ్మరు. సో బేసిక్గా నేను సక్సెస్ అయినా కదా, డన్. సో రంజాన్ మంత్లోనే ఎందుకు చేస్తారంటే మటన్, చికెన్ అనేది హై ప్రోటీన్ కదా. మటన్ ఫ్యాటే, కానీ మన ముస్లిం వాళ్ళు అందరూ ఒక పొద్దు ఉంటారు కాబట్టి సాలిడ్గా ఉంటుంది, ఆకలి కాదు, అండ్ ఫుల్ ప్రోటీన్ బాడీకి కూడా అందుతుంది అని చెప్పేసి రంజాన్ మాసంలో ఈ హలీంని చేస్తారన్నట్టు. సో ఇప్పుడు మనం చేసిన వెజ్ హలీంలో కూడా సోయా ఉంది, అది ప్రోటీనే, పప్పులు అన్నీ ప్రోటీనే. సో ఇది తిన్నా కానీ సేమ్ అట్లనే మన కడుపు ఫుల్గా ఉంటుంది, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అంతా అందుతుంది అన్నట్టు. సో పిల్లలకు పెట్టండి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్పైసీగా, కొంచెం ఏమంటారు ఆ జీడిపప్పు ఆనియన్ తాకితే అదిరిపోయింది. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మా ఆయన వచ్చిన తర్వాత ఆర్డర్ చేసినామని చెప్తామా, చేసినా అని చెప్పాలా? ఆర్డర్ చేసినామని చెప్తాము, ఈజీగా నమ్మేస్తారు. ఓకే, కార్ తీసుకొని సోన్ వచ్చిందని చెప్పి అలా వచ్చినప్పుడు ఆకలి అవుతుందంటే ఈవినింగ్ హలీం పెట్టిన చికెన్ది నీకోసం కొంచెం ముంచిర్రు, తిను నువ్వు అని చెప్తా. ఓకే ఏం కదా. మొత్తం ఎన్ని ఇస్తావు శ్రీరామ్? ఎన్ని పాయింట్స్ ఇస్తావు? నేనైతే 10కి 10 వస్తున్నా. ఒక వాడు 8.5 వేసిండు వాడు. నాకు టేస్ట్ తెలిసి ఉంటే నేను ఇస్తాను 10 బట్టి, నాకు తెలియదు కదా. హలీం పెట్టి ఉంటుంది కదా. హలీం తినకుండా నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే కదా, అబ్బాయి ఇవన్నీ ఎట్లుంటుంది కదా. తెలియదు నీకైతే
ఇట్టే ఉంటుంది. ఇదే హలీం, ఇదే 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 హలీం. బా చూసినవారా, నువ్వు హలీం తిననోడివి నా చేతులతో నుండి హలీం తిన్నావంటే నీ జన్మ ధన్యం సోదరా. కుకింగ్ వీడియోస్ కావాలి అంటే అడగండి, చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు ఎవరి వీడియో అయితే చూసి ఇన్స్పిరేషన్ అయ్యి చేశాను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కదా, తప్పలేదు. ఓకే, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో ఇప్పుడే అయిపోలేదు, మా ఆయన వచ్చిన తర్వాత కెమెరా రికార్డ్ చేసి అది కూడా అటాచ్ చేస్తాం. ఓకేనా? సోను పెళ్లి చూపుల కోసం వీడియో కూడా చెప్పినాం కదా, ఆయనతో మటన్ చికెన్ తినరానగానే మళ్ళీ మీరు అయ్యో నాకు సోను అంటే ఇష్టం కానీ నేను మటన్ చికెన్ తినకుండా ఉండలేనని మీకు ఇట్లేమన్నా ఉంటే మాకేం అప్లికేషన్స్ లేవు. వాడు తినడు అంతే, నీకోసం వండి కూడా పెడతాడు, తెచ్చి పెడతాడు. వాళ్ళ ఇంట్లో అందరు తింటారు, మేమందరం నాన్ వెజిటేరియన్. సో మీరు టెన్షన్ పడకండి, అయ్యో పిల్లగాడు మంచిగానే ఉన్నాడు కానీ ఇద్దాం అనుకున్నాం కానీ జర నాన్ వెజ్ తిన్నాడట ఎట్లా మా ఇళ్ళల్లో మొత్తం కీంచుకట్లే అని మీరు పరిశాన్ కాకూర్రి. మీరు తింటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినిపిస్తాడు. వాడు తిన్నాడు కానీ రోజు పెట్టమన్నా రోజు పెడతాడు వాడు. చికెన్ బిర్యానీలో వచ్చి చికెన్ మీరు తినండి, ఆడు బిర్యానీ బిర్యానీ రైస్ తింటాడు. అట్లా బాయిల్డ్ ఎగ్లో వైట్ ఎగ్ మీరు తినండి, వైట్ ఎగ్ వాడు తింటాడు, ఎల్లో మీకు ఇస్తాడు, ఆమ్లెట్ తింటాడు. సో మీరు అది మైండ్లో పెట్టుకొని ఏమైనా సంబంధాలు వచ్చేటి ఉంటే ఆలోచించకండి. సెకండ్ థాట్ ఏం అవసరం లేదు, తిందాం మొత్తం కోసుకొని తిందాం. సర్ప్రైజ్ అలా చేసాను నేను చేయలే. శ్రీరాములు పుల్లు శ్రీరాము ఆకలి అవుతుందంటే సోను శ్రీరాము ఇద్దరు తిను. సోను ఆకలి ఏమాలి తిను కదా, ఏమాలిమో చెప్పాలి కదా. చికెన్ హలీం, చికెన్ రోజాలు ఏంటంటే లడ్డు అవుతా ఇప్పుడు సత్తా ఉందా ఒకట్లా కాలింది. కావాలి ఏ రెస్టారెంట్దో చెప్పు. హోమ్ రెస్టారెంట్ వెజ్ అలీమా ఇది. వెజ్ ఎందుకు అవుతుంది? నాన్ వెజ్ చేతి నాలుగే తాకుతలేదు. రోజు నాన్ వెజ్ తినే పొయ్యికి నువ్వు చెప్తున్నా. ఎట్లుంది, బాగుందా? నేనే చేసిన వెజ్ అలీం, నీకు తెలుసు కదా. నేను మొన్నటిసారి అంటున్నావు కాబట్టి తెలిసి అట్లా గెస్ చేసేసింది. లేకపోతే సరిగా నేను మటన్ చికెన్ అన్నీ తిన్నావు కదా, ఇది వెజ్ కదా. ఎట్లా ఉంది అంటే హలీం టేస్ట్ లెక్కనే ఉందా? అవును, నిజంగా ఉందా? ఉంది. మంచిగా ఉందా లేదా? అవి మంచిది. ఎన్ని మార్కులు ఎత్తావు? 95. 10కి చెప్పు. 9.5 నేనే చేసిన. 0.5 ఎందుకు తగ్గించినావు? చికెన్ లేదు. మీకోసం నాన్ వెజ్ హలీం ట్రై చేయొచ్చా నేను? మా ఆయన గతగారం తింటున్నాడు అంటేనే బాగుందన్న. నాన్ వెజ్ తినలోళ్ళు తినలేని వాళ్ళకు బెస్ట్ ఆప్షన్. ఒకటి పెడదాం రండి. సీరియస్ గా చెప్పు. సీరియస్ అనే ఒక అండి పెట్టు, ఓన్లీ వెజ్. గత పెద్దగా రాదు నాకు. చలో బాయ్, హలీం తినాక మాట్లాడదాం. మాడదేం లేదు ఎండింగ్.